హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఫుల్ హ్యాపీగా బాగున్నాను. ఈరోజు నేను చేస్తున్న రెసిపీ ఏంటంటే తోల మినపప్పు వడ. ఇప్పుడు మనం అందరం చాలామంది ఇప్పుడు జనరేషన్ మారిపోయిందండి. తోల మినపప్పు వడ ఎవరు వేసుకోవడం లేదు, పెద్దగా ఎక్కడో వేసుకుంటున్నారు ఎవరో కానీ. ఇప్పుడు నేనైతే తోల మినపప్పు వడ ఎలాగ వేయాలో ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను. ఇప్పుడు నేను ఇది గ్రైండర్ వేయాలండి. గ్రైండర్ వేసుకునే ముందు మీకు చిన్న చిట్కా చెప్పాలని నేను స్టాప్ చేసి గ్రైండర్ వేయలేదండి. ఏంటంటే ఆ చిట్కా, బాగా మినపప్పు బాగా కడుక్కొని, ఉల్లుందైనా మినపప్పు అయినా ఏదైనా సరే కడుక్కొని అందులో కొంచెం రైస్ వేసుకోవాలండి. రైస్ వేసుకున్నట్టయితే మనకి ఆయిల్ బాగా వడకి పట్టకుండా ఉండిద్దండి. చాలామంది ఆయిల్ పట్టేసిద్ది అక్క అని చెప్తారు కదా, అందుకోసం మీకు ఆయిల్ పట్టకుండా కొంచెం చిటికెడన్ని బియ్యం వేసుకోండి, చాలా బాగుంటుందండి. అప్పుడు కరకరలు కూడా ఆడిద్ది. నెక్స్ట్ ఏంటంటే ఆయిల్ పీల్చుకుంటా వడకి ఉండిద్దండి. ఇప్పుడు నేను ఇది గ్రైండర్ వేస్తాను చూడండి ఫ్రెండ్స్. చూడండి, బియ్యం వేసాను. నేను నానబెట్టుకున్నప్పుడే బియ్యం వేసుకొని నానబెట్టుకుంటాను, మీకు చూపించాలని నేను ఇలా పట్టుకొని ఉంచానండి. ఇప్పుడు కరకరలు ఆడతాయి. రెసిపీ కూడా చాలా బాగుండిద్దండి మినపప్పు వడ. ఇప్పుడు నేను గ్రైండర్లో వేసాను, మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. గ్రైండర్ వేసుకున్నప్పుడే సాల్ట్ వేసుకోవాలి, ఉప్పు అయినా సాల్ట్ అయినా వేసుకోవాలి. వాటర్ అస్సలు వేసుకోకూడదండి. గ్రైండర్ అంటే వడకు కాబట్టి వాటర్ అస్సలు వేసుకోకూడదు, ఎందుకంటే సాఫ్ట్గా అయిపోయింది వాటర్ వేసుకున్నట్టయితే. నెక్స్ట్ ఆయిల్ కూడా ఎక్కువ పీల్చేస్తుందండి. నేను చెప్పిన చిట్కాలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బాగా అయిపోయింది చూడండి. ఇలాగే గరగరగా బాగుండాలి. ఇలాగైతే వడకి చాలా బాగుండిద్ది. వడకి రెడీ చేశానండి. ముద్ద నలిగిపోయింది, బాగుంది. ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. నేను ఇప్పుడు కళాయి పెట్టాను. కళాయి వైట్ కలర్గా ఉంది కదా, అందుకోసం దీనికి ఏం రాశానో ఒక చిన్న చిట్కా మీకు చెప్పాలి అనుకుంటున్నాను. దీనికి ఏంటంటే బియ్య పిండి ఉంటుంది కదా, బియ్య పిండి ముగ్గు పిండి ఉంటుంది కదా, అది రాశానండి ఫుల్గా. ఎందుకంటే నల్లగా అవ్వకుండా ఉంటుంది అనేసి నేను అలా రాశాను. ఇప్పుడు ప్యాన్ స్టవ్ ఆన్ చేస్తానండి. ఇది ఒక చిన్న చిట్కా అండి, మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఇప్పుడు ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ వేసుకుందాం. హీట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఆయిల్ వేసుకుంటున్నాను. గోల్డ్ విన్నర్ ఆయిల్ వేసుకున్నానండి. సరిపడినంత వేసుకోవాలి. బాగా హీట్ అయ్యాక ఈలోప మనం వాడికి ఏమేమి కావాలో ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. మనం ఆల్రెడీ సాల్ట్ వేసుకున్నాం కదా, కొంచెం జీలకర్ర, నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను, వేసుకుంటున్నాను ఇందులో. చాలా బాగుంటుందండి వడ అయితే, చాలా టేస్టీగా ఉండేది. నెక్స్ట్ ఒక పచ్చిమిరపకాయ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని వేసుకున్నాను, ఒక పచ్చిమిరపకాయ. నెక్స్ట్ కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. చాలా టేస్టీగా చాలా బాగుండిద్దండి మినపప్పు వడ. ఇప్పుడు మొత్తాన్ని మనం బాగా కలుపుకోవాలండి. ఇలాగా బాగా కలుపుకుంటే చాలా బాగుండిద్ది. బాగా కలుపుకున్నాను చూడండి. వడ వేసుకుంటున్నాను. ఆంధ్ర స్టైల్లో మినపప్పు వడ ఇంతేను ఫ్రెండ్స్, చాలా సింపుల్గా చాలా బాగుండిద్ది. మీకు కావాలి అనుకుంటే క్యారెట్ అలాంటివి వేసుకోవచ్చు. చాలా టేస్టీగా చాలా బాగుండిద్ది. అలాగే నా వీడియో కూడా స్కిప్ చేయకుండా చూడండి, అలాగే ఫుల్ వీడియోస్ కూడా చూడండి ప్లీజ్. నేను చేస్తున్న రెసిపీస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ కూడా చేయండి. మినప్పప్పు అంటే చాలామందికి ఇష్టం ఉండదండి, ఎందుకో ఏమో తెలియదు, కానీ మినప్పప్పు చాలా హెల్త్కి చాలా మంచిదండి. రెడీ.
ఇంకా ఉంది, ఇప్పుడే ఇంకా స్టార్ట్ చేశాను కదా, చూడండి ఇంకా ఉంది కదా, చాలా పని ఉంది. చాలా చాలా థ్యాంక్స్ అండి, నన్ను సపోర్ట్ చేస్తున్నారు. వడ చాలా కలర్ఫుల్గా బాగుంది కదా. మీ ఇంట్లో కూడా ఇలాగ ఎప్పుడైనా ట్రై చేస్తారా? ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను చేసిన రెసిపీ ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీలో ఎంతమందికి మినపప్పు వడ అండ్ చికెన్ కర్రీ ఇష్టం? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది, రెండు కాంబినేషన్ చాలా బాగుండిద్దండి. ఫ్రై అయిపోయి తీసేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఆయిల్ కూడా పట్టదు వడకి, ఎందుకంటే నేను కొంచెం రైస్ వేసాను కదా, అందుకోసం ఆయిల్ కూడా పట్టదు. చాలా నీట్గా క్లీన్గా ఉండేది. చాలామంది పేపర్స్ వేస్తారు కదా, అలా పేపర్లో వేసే కన్నా ఇలా కొంచెం రైస్ వేసుకుంటే చాలా బాగుండిద్ది. హాయ్ ఫ్రెండ్స్, చూడండి వడ ఫ్రై అవుతుంది, అలాగే చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. రెండు కాంబినేషన్ చాలా బాగుండేది కదండి. మీలో ఎంతమందికి వడ చికెన్ కాంబినేషన్ ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. యమ్మీగా టేస్ట్ చాలా బాగుండిద్ది. అంతే ఫ్రెండ్స్, వడ కంప్లీట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.